హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి పాప భయంగా కార్తీక్ ని చూస్తూ మనసులో, రావణ్ గారు నేను వేసిన డ్రాయింగ్ చూసారా అని అనుకుంటే కార్తీక్ కి ఖుషి మైండ్ వాయిస్ అర్థమయ్యి, డ్రాయింగ్ వేయడమే కాదు వెక్కిరించడం కూడా చూశాను. ఏది ఎప్పుడు చెయ్యి, అక్కడ డ్రాయింగ్ వేసినప్పుడు పెట్టావు కదా, అలా పెట్టు ఫోజ్ ఇప్పుడు అని అంటాడు ఖుషిని వదులుతూ. ఖుషి తల వద్దు అన్నట్టు ఊపుతూ చిన్నగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు అడుగులు వేస్తూ వాల్ రాగానే ఖుషి ఎటు వెళ్లకుండా అటు ఇటు చేతులు అడ్డు పెట్టి సీరియస్ గా ఖుషి వైపు చూస్తుంటాడు. ఖుషి బెదిరి కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, సారీ, ఇంకోసారి ఇలా చెయ్యను అని అంటుంది భయంగా. కార్తీక్ ఖుషి భుజం మీద బైట్ చేసి, రౌడీ అంటే ఇలా ఇబ్బంది పెడతాడు, నేను నిన్ను ఇబ్బంది పెట్టానా అని ఇంకోసారి బైట్ చేస్తాడు చిన్నగా. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ లేదు అన్నట్టు తలూపితే కార్తీక్ ఖుషికి ఒక్కడుగు దూరం జరిగి, నువ్వెలా అనుకుంటే నాకెందుకులే, కొన్ని రోజుల తర్వాత నేను ఎలాగూ ఇంకో పెళ్లి చేసుకుంటాను కదా అని అంటాడు. అప్పటి వరకు భయపడుతూ ఉన్న ఖుషి ఉక్రోషంగా కార్తీక్ వైపు చూస్తూ, మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటే, నువ్వు ఒప్పుకోవడంతో నాకు పని లేదు, అయినా ఇంట్లో దొంగలు పడితే ఇంటిని కాపాడాల్సింది పోయి డబ్బులు అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని చెప్పి మరి ఇంటిని దోచుకోమని చెప్తున్నావు. అందుకే నువ్వు నాకు అవసరం లేదు. నేను ఇంకో పెళ్లి చేసుకునే అమ్మాయి నీలా కాదు, తను ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది, చక్కగా నాకు వండి పెడుతుంది. కానీ నీకు నేనే నేర్పించాలి. తను చక్కగా నా అవసరాలన్నీ తీరుస్తుంది. నువ్వు ఎక్కడ చేస్తున్నావు, సరిగా చేయడం లేదు కదా. తను నీలా కార్టూన్లు కూడా చూడదు, ఇలా బొమ్మలు కొనివ్వాల్సిన పని కూడా లేదు. నాకు ఏం కావాలో అన్ని నేను అడగకుండానే అర్థం చేసుకుని మరీ అన్నీ చేసి పెడుతుంది. నువ్వు అడిగినా చేయలేవు. అందుకే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు అని అంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం. ఒక 5 మినిట్స్ కి నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి ఖుషి పాప ఆలోచిస్తూ ఉండడం చూసి ఖుషి దగ్గరికి వచ్చి, కొంచెం సేపట్లో మీ అన్నయ్య ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాడు, పేరు రక్షిత. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది, తను నా బాధ్యత, జాగ్రత్తగా చూసుకో అని చెప్తే ఖుషి కార్తీక్ ని తినేసేలా చూస్తూ మనసులో, అంటే తానే రావణ్ణి పెళ్లి చేసుకునే అమ్మాయి అని అనుకుని సరే అన్నట్టు తలూపితే కార్తీక్ ఖుషితో, పద కిందకి వెళ్దాం, ఈ రోజు డ్రాయింగ్ క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు నువ్వు అని అంటాడు. అప్పుడు గుర్తొస్తుంది ఖుషికి డ్రాయింగ్ క్లాస్ సంగతి. ఖుషి కార్తీక్ తో, అవును అంతా మీ వల్లే, మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారనే నేను ఆలోచిస్తూ క్లాస్ మిస్ అయ్యాను అని అంటే కార్తీక్ సీరియస్ గా చూస్తాడు ఖుషిని. ఖుషి పాప హిహి అని నవ్వుతూ బయటకి పరుగు పెడితే కార్తీక్ పరుగు పెడుతూ ఉన్న ఖుషి పాపని చూసి నవ్వుకుంటూ, పాగల్ అని ముద్దుగా తిట్టుకొని వెనక్కి వెళ్తాడు. ఖుషి కిందకి వెళ్లేసరికి అప్పుడే శౌర్య ఆకాష్ ఎంట్రీ ఇస్తారు విత్ రక్షిత. రక్షిత స్కార్ఫ్ కట్టుకుని బ్యాగ్ పెట్టుకుని వస్తూ ఉంటే ఖుషి పాప రక్షితను క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ, ఈ అమ్మాయే కదా ఇందాకొచ్చి నాతో మాట్లాడింది, ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది, అంటే రావణ్ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయి ఈ అమ్మాయే, ఇంకోసారి కనిపిస్తే కొట్టాలి అని అనుకున్నాను కదా, చెప్తా దీని పని. ఈ అమ్మాయి ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తే అప్పుడు రావణ్ పెళ్లి ఎలా చేసుకుంటాడు అని అనుకుంటుంది మనసులో. రక్షిత శౌర్య ఇద్దరు ఒకరి వైపు ఒకరు సీరియస్ గా చూసుకుంటూ అనుకోకుండా ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి కుడి కాలు పెట్టి లోపలికి వస్తారు. ఖుషి పాప కిందకి వెళ్లి కొంచెం సీరియస్ గా రక్షితను చూస్తూ ఉంటే ఆకాష్ రక్షితని కార్తీక్ పిఏగా అందరికీ పరిచయం చేసి శౌర్య లవ్వర్ అని సైగలతో చెప్తాడు. శౌర్య చూడకుండా అందరూ అర్థం చేసుకుని స్కార్ఫ్ తీస్తూ ఉన్న రక్షిత వైపు ఆత్రంగా చూస్తూ ఉంటే ఖుషికి మాత్రం మరోలా అర్థమయ్యి, ఈ అమ్మాయే రావణ్ పెళ్లి చేసుకునే అమ్మాయి అని చెప్తున్నాడు ఆకాష్ అని అనుకుంటుంది. రక్షిత అందరిని చూస్తూ అందరికీ నమస్కారం చేసి విష్ చేస్తే కార్తీక్ అక్కడున్న అందరికీ, ఇప్పటి నుంచి రక్షిత ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. వజ్రం గారు రక్షిత వైపు చూస్తూ, ఇటురా అమ్మాయి
అని పిలిస్తే రక్షిత కొంచెం మొహమాటంగా వజ్రం గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి మేడం అని అంటుంది. వజ్రం గారు రక్షిత వైపు చూస్తూ మేడం కాదు తల్లి, నన్ను అమ్మమ్మ అని పిలువు, ఇంకా ఆయన్ని తాతయ్య అని పిలువు అని చెప్తారు రాజేంద్ర గారి వైపు చూపిస్తూ. ఇదిగో ఈ అమ్మాయి నా మనవరాలు వేదు, నీకంటే చిన్నదే, కాబట్టి నువ్వు పేరు పెట్టి పిలువు అని అంటారు. రక్షిత కొంచెం ఇబ్బందిగా తలూపితే శౌర్య గుర్రుగా వజ్రం గారి వైపు చూస్తూ ఈ ముసల్దానికి పనేమీ లేదు, ఈ రాక్షసి మేడం అని పిలిస్తే వచ్చే నష్టమేంటో అని తిట్టుకుంటాడు మనసులో. ఖుషి కూడా గుర్రుగా వజ్రం గారి వైపు చూస్తూ అమ్మమ్మ నా మీదైతే అరుస్తుంది, కానీ ఇప్పుడు ఈ అమ్మాయితో మాత్రం ఎంత బాగా మాట్లాడుతుంది అని జలసితో రక్షిత వైపు సీరియస్ గా చూస్తూ ఒక నిమిషం ఆలోచించి ఒక పిచ్చి ప్లాన్ వేసి రక్షిత వైపు చూస్తూ హోయ్ అమ్మాయి ఇలా రా అని పిలిస్తే రక్షిత అయోమయంగా ఖుషి వైపు చూస్తుంది. కార్తీక్ రక్షిత వైపు చూస్తూ తాను నా వైఫ్ అని ఖుషిని ఇంట్రడ్యూస్ చేస్తే రక్షిత చిన్న స్మైల్ తో ఖుషి దగ్గరికి వచ్చి చెప్పండి మేడం అని అంటుంది. ఖుషి పాప ఒక్క క్షణం మళ్ళీ తన ప్లాన్ కరెక్టా కదా అని ఆలోచించి చెస్ ఇదే కరెక్ట్, ఇలాగే చేయాలి అని అనుకుని లాగి పెట్టి కొడుతుంది రక్షిత చెంప మీద. దెబ్బకి అందరూ షాక్ అయ్యి ఖుషి వైపు చూస్తే ఖుషి సీరియస్ గా రక్షితతో ఏంటే నువ్వు నా రావణ్ణి పెళ్లి చేసుకుంటే నేను ఊరుకుంటానా అని అడిగిన నెక్స్ట్ సెకండ్ ఖుషి పాప 2 అంగుళాల దూరంలో పడుతుంది కార్తీక్ బలంగా కొట్టిన దెబ్బకి. ఖుషి భయంగా చెంప మీద చేయి పెట్టుకుని వణికిపోతూ కార్తీక్ వైపు చూస్తే ఎర్రబడిన కళ్ళతో నిప్పులు కురిపిస్తూ ఖుషి వైపు చూస్తుంటాడు కార్తీక్. శౌర్య సీరియస్ గా కార్తీక్ తో బావా నువ్విప్పుడు ఖుషిని ఎందుకు కొట్టావు అని అడిగితే కార్తీక్ సీరియస్ గా నువ్వు మధ్యలో మాట్లాడావంటే నీకు కూడా పడతాయి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగేనా ప్రవర్తించేది, ఇలాగేనా వాళ్ళకి గౌరవం ఇచ్చేది, అసలు తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇలా ఇష్టానికి ప్రవర్తించడమేనా అని అరుస్తాడు గట్టిగా. ఖుషి భయంతో వణుకుతూ వెక్కిళ్ళు పెడుతూ చిన్నగా అక్షరం కూడా తీసుకొని తను మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి కదా అని అంటుంది. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ ఇంకొక్క మాట మాట్లాడితే తోలు తీస్తాను, తాను నా చెల్లి, నీ ఇష్టానికి ఊహించుకుంటే చంపేస్తాను అని అరిస్తే ఖుషి భయంగా పక్కనే మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న శౌర్యని కరుచుకుపోతుంది. కార్తీక్ గట్టిగా కళ్ళు మూసి తెరిచి రక్షిత వైపు చూస్తూ ఐఎమ్ సారీ రక్షిత, నా వైఫ్ చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నా, ఐఎమ్ రియల్లీ సారీ అని మళ్ళీ చెప్తాడు. రక్షిత ఒకసారి ఖుషి వైపు చూసి కార్తీక్ వైపు చూస్తూ ఇట్స్ ఓకే సార్, ఇందులో మీ తప్పేం లేదు, మేడం ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు అంతే అని అనడంతో కార్తీక్ వేదుతో వేదు రక్షితని రూమ్కి పంపించు అని చెప్పి ఒకసారి ఖుషిని చూసి ఫాస్ట్ గా పైకి రూమ్లోకి వెళ్ళిపోతాడు. పైకి రూమ్లోకి వెళ్ళిన కార్తీక్ ఖుషిని కొట్టినందుకు వస్తున్న బాధ ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోలేక ఖుషిని కొట్టిన చేత్తో మిర్రర్ కి పంచ్ ఇవ్వడంతో అది పళ్ళున పగిలి ముక్కలవుతుంది. కార్తీక్ డోర్ క్లోజ్ చేయకపోవడంతో ఆ సౌండ్ కిందకి వినిపిస్తే గ్లాస్ బ్రేక్ అయిన సౌండ్ కి ఖుషి మరింత భయపడుతూ శౌర్యని గట్టిగా పట్టుకుంటుంది ఏడుస్తూ. శౌర్య ఖుషిని దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తూ ఖుషి రావణ్ ఇంకో పెళ్లి చేసుకోవడం లేదురా, ఊరికే నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పాడంతే, అసలు ఏం జరిగిందంటే అని రాజేష్ వర్మ రియాతో కార్తీక్ పెళ్లి గురించి అడగడం గురించి చెప్తాడు. ఖుషి ఏడుస్తూనే రక్షిత వైపు చూస్తూ మరి ఈ అమ్మాయి అని అడిగితే శౌర్య ఖుషి వైపు చూస్తూ రావణ్ చెప్పాడు కదా తను రావణ్ సిస్టర్ అని, వేదు ఎలాగో తను కూడా అలాగే ఈ రోజే ఆఫీస్లో జాయిన్ అయింది, తనకు ఎవ్వరూ లేర్రా, ఇక నుంచి అన్ని మనమే, రావణ్కి చెల్లి, పైగా నీకంటే పెద్దది కాబట్టి నీకు వదినవుతుంది, నువ్వు తనని కొట్టడం తప్పు కదా అని అంటే ఖుషి కళ్ళు తుడుచుకుంటూ వెక్కిళ్ళు పెడుతూ అవును అని తలూపుతుంది. వేదు తెచ్చిన వాటర్ గ్లాస్ తీసుకుని ఖుషికి కొంచెం వాటర్ తాగిస్తాడు శౌర్య. ఖుషి పైకి లేచి రక్షిత ముందుకు వెళ్ళి 2 చెవులు పట్టుకొని సారీ వదినా, ఇంకోసారి మీతో ఇలా బిహేవ్ చేయను, పింకీ ప్రామిస్ అని అంటుంది గొంతు మీద చేయి పెట్టుకొని. రక్షిత నవ్వుతూ ఖుషి వైపు చూసి హగ్ చేసుకొని ఇందులో మీ మిస్టేక్ ఏం లేదు మేడం, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే అని అంటే ఖుషి రక్షితకి దూరం జరిగి మేడం కాదు ఖుషి నా పేరు అని అంటుంది.
రక్షిత కొంచెం ఇబ్బందిగా మేడం అది అని అంటే ఖుషి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య సీరియస్ గా రక్షిత వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిస్తే నీ సొమ్మేం పోతుందా అని అంటే రక్షిత శౌర్యను సీరియస్ గా చూస్తుంది. ఖుషి చెయ్యి ముందుకు చాపి ఐఎమ్ ఖుషి ఫ్రెండ్స్ అని అంటే రక్షిత చిన్న స్మైల్ తో ఫ్రెండ్స్ అని అంటుంది షేక్ హ్యాండ్ ఇచ్చి. కార్తీక్ గట్టిగా కొట్టడం వల్ల పెదవి చిట్లి రక్తం వస్తూ ఉండడంతో మాట సరిగా రావడం లేదు ఖుషికి. శౌర్య కిచెన్ లోకి వెళ్లి వెన్న తీసుకుని వచ్చి చిన్నగా ఖుషి బుగ్గకి రాస్తూ ఉంటే ఖుషి నొప్పికి ఆ అంటూ ఏడుస్తుంది. శౌర్య బాధగా ఖుషిని చూస్తూ ఏం కాలేదు బంగారం తగ్గిపోతుంది అని వెన్న రాసి నేను రావణ్ దగ్గరికి వెళ్తున్నా నువ్విక్కడే ఉండు అని చెప్పి పైన రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ రూమ్ లో కార్తీక్ లేకపోవడం చూసి ఎక్కడ ఉంటాడో తెలుసు కాబట్టి పర్సనల్ రూమ్ లోకి వెళ్తే మిర్రర్ పగిలి చేతికి గుచ్చుకున్న గ్లాస్ పీసెస్ ని అలాగే చేతిలో ఉంచి గట్టిగా పిడికిలు బిగించి కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటాడు కార్తీక్. శౌర్య ఫాస్ట్ గా కార్తీక్ దగ్గరికి వెళ్లి చెయ్యి పిడికిలు బిగించి గ్లాస్ పీసెస్ తీసేసి ఫాస్ట్ గా బయటకు వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి గ్లాస్ వల్ల లోతుగా కట్టైన చెయ్యి వైపు చూస్తూ ఏంట్రా ఇది ఖుషి తప్పు చేసింది కొట్టావు ఖుషిని కొట్టి మళ్ళీ నిన్ను గాయపరచుకోవడం ఏంట్రా అని అడిగితే కార్తీక్ తడి చేరిన కళ్ళతో శౌర్య వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. శౌర్య కార్తీక్ కి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా లైట్ గా బ్లడ్ వస్తూ ఉండడంతో డాక్టర్ కి కాల్ చేసి రమ్మని చెప్పి కార్తీక్ వైపు చూస్తూ నాకు తెలుసురా నువ్వు ఖుషిని ఎంత ప్రేమిస్తున్నావని. ఖుషి ఇప్పుడు నీ కారణంగా ఏడ్చిందనే కదా నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నావు అని అడుగుతాడు. అప్పుడే వచ్చిన డాక్టర్ కాల్ చేయడంతో బలవంతంగా కార్తీక్ ని కిందకి తీసుకుని వెళ్తాడు శౌర్య. డాక్టర్ కార్తీక్ చేతికి శౌర్య కట్టిన కట్టు తీసి చూస్తూ సార్ చాలా లోతుగా కట్టయింది క్లీన్ చేసి బ్యాండేజ్ వేయాలి. ఒక 3 రోజుల పాటు అసలు ఈ చేత్తో ఏ పని చేయకండి ఇంకా వాటర్లో కూడా తడపకూడదు అని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఖుషి చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో కార్తీక్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ సారీ రావణ్ అని చెప్తే కార్తీక్ సైలెంట్ గా ఉంటాడు. ఖుషి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఏడుస్తూ ఎందుకు ఇంతలో దెబ్బ తగిలింది చూసుకోవాలి కదా అని అరుస్తుంది చిన్నగా చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో. అది చూసిన కార్తీక్ పెదవుల మీద చిన్న చిరునవ్వు చేరితే ఖుషిని హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతాడు. ఖుషి కార్తీక్ చేతికి గాయం చూసి బాధపడుతూ తనని కొట్టింది కూడా మర్చిపోతుంది. కార్తీక్ గాయం చూసి బాధలో మాట కూడా సరిగ్గా రాక చిన్నగా ముద్దుగా మాట్లాడుతూ కార్తీక్ ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు అని అనేసరికి చాలా సంతోషంగా ఉన్నా కానీ అదేది గుర్తించలేకపోతుంది. పిడికిలు బిగించి కార్తీక్ గుండెల మీద కొడుతూ ఇంకోసారి ఇలా దెబ్బ తగిలించుకుంటే కొట్టేస్తాను నిన్ను చూడు ఎంత పెద్ద గాయం తగిలిందో అని అంటే కార్తీక్ చిరునవ్వుతో ఖుషి వైపు చూస్తూ తనని దూరం జరిపి నుదుటి మీద ముద్దు పెట్టి ఖుషి వైపు చూస్తూ చిన్నగా బుగ్గ మీద వేలితో తడిమి సారీరా అని చెప్తాడు హార్ట్ఫుల్ గా. కార్తీక్ తాకడంతో నొప్పిగా అనిపించిన ఖుషి చిన్నగా ఇస్ అంటూ అరిస్తే అప్పుడు గుర్తుకొస్తుంది కార్తీక్ కొట్టిన విషయం. వెంటనే భయంగా కార్తీక్ కి దూరం జరుగుతూ ఉంటే కార్తీక్ ఖుషి చేయి పట్టుకుని దెబ్బ తగిలిన చేత్తో చెవి పట్టుకుని సారీ అని చెప్తాడు ఖుషిలాగే. ఖుషి కార్తీక్ చేయి పట్టుకుని ఈ చెయ్యి కదిలించకండని డాక్టర్ చెప్పారు కదా తప్పు నాదే అని శౌర్య కూడా చెప్పాడు. నేను రక్షితతో అలా బిహేవ్ చేయడం తప్పే ఇంకోసారి ఇలా చేయను అని చెప్తుంది ముద్దుగా. కార్తీక్ చిరునవ్వుతో ఖుషిని చూస్తూ సారీ నాది కూడా మిస్టేక్ నే నీకు అర్థమయ్యేలా చెప్పుండాల్సింది ఇంకోసారి ఎప్పుడు కొట్టను అని అంటే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ బొగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ అయితే ఇప్పుడు మీరు నన్ను కొట్టినందుకు నన్ను బయటకు తీసుకువెళ్ళాలి అని అంటుంది. కార్తీక్ కుదరదు అన్నట్టు తలూపితే ఖుషి ఫేస్ డల్ గా పెట్టేసి ప్లీజ్ రావణ్ గారు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని అనడంతో కార్తీక్ కి ఖుషి బాధ అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి ఖుషి ఎప్పుడు ఇంట్లోనే ఉండేది. ఓన్లీ ఎగ్జామ్స్ కి మాత్రమే కాలేజ్ కి వెళ్లేది. అందుకే ఖుషికి అసలు బయట ప్రపంచం ఏమీ తెలియదు. కార్తీక్ ఖుషి అడిగిన దానికి ఒక 3 days ఆగు ఆకాష్ వేదుల ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నుంచి బయటకు వెళ్దాం నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్దాం అని అంటాడు. ఖుషి మెరిసే కళ్ళతో కార్తీక్ ని చూస్తూ నిజంగానే
నన్ను బయటకు తీసుకుని వెళ్తారా అని ఆశగా అడిగితే కార్తీక్ ఖుషి నుదుటిని ఢీ కొట్టి నిజంగానే తీసుకుని వెళ్తాను. కానీ నువ్వు బుద్ధిగా చదువుకోవాలి. ఇంకా డ్రాయింగ్ కూడా బాగా నేర్చుకోవాలి. అప్పుడే అని అంటాడు. ఖుషి కార్తీక్‌తో నేను బాగా చదువుకుంటాను రావణ్. ఇంకా డ్రాయింగ్ కూడా బాగా నేర్చుకుంటాను అని చెప్తే కార్తీక్ రక్షిత వైపు చూస్తూ ఇప్పటి నుంచి నీకు తను ట్యూషన్ చెప్తుంది అని చెప్తే రక్షిత అయోమయంగా కార్తీక్‌ని చూస్తూ సార్ చిన్నపిల్లలన్నారు కదా అని అడిగితే కార్తీక్ నవ్వుతూ నా వైఫ్ కూడా చిన్నపిల్లని రక్షిత. ఇంకొకరు నా తమ్ముడు ఆదిత్య. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఒక 3 డేస్‌లో వస్తాడు. వీళ్ళిద్దరికే నువ్వు ట్యూషన్ చెప్పాలి అని అంటాడు. రక్షిత సరే అన్నట్టు తలూపితే కార్తీక్ ఖుషిని చూస్తూ నాకు ఆకలేస్తోందైరా కుకింగ్ స్టార్ట్ చేద్దామా అని అడిగితే ఖుషి సంబరంగా హా చేద్దాం రావణ్ అని పైకి లేస్తుంది. కార్తీక్ దెబ్బ తగలని చెయ్యి ఖుషి వైపు చూపి నన్ను లేపు వెళ్దాం అని అంటే ఖుషి కార్తీక్ చెయ్యి 2 చేతులతో పట్టుకొని లాగుతూ తంటాలు పడితే 5 నిమిషాలైనా కార్తీక్ ఇంచు కూడా కదలకపోవడంతో బిక్కమొహం పెట్టుకుని శౌర్య వైపు చూస్తుంది. శౌర్య కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ చెయ్యి పట్టుకొని గట్టిగా ఒక లాగు లాగుతాడు. అయినా కార్తీక్ కదలకపోయేసరికి శౌర్య సైడ్ స్మైల్ తో కార్తీక్ వైపు చూస్తూ బావా ఒక చిన్న బెట్ వేసుకుందామా అని అడిగితే కార్తీక్ డౌట్ గా శౌర్యని చూస్తూ ఏంటి అని అడుగుతాడు. శౌర్య ముందుకు బెండయ్యి చిన్నగా కార్తీక్ చెవి దగ్గర అది మనిద్దరం కలిసి అని ఏదో చెప్తాడు. కార్తీక్ గుర్రుగా శౌర్యని చూస్తూ అక్కర్లేదు నాకు పనుంది అని ఖుషి పాప వైపు చూస్తూ పద మనం కుకింగ్ చేద్దాం అని పైకి లేస్తే ఖుషి పాప హుషారుగా కార్తీక్ వెనక్కి వెళ్తుంది. కార్తీక్ గ్యాస్కెట్ మీద కూర్చొని ఏం చేయాలి ఎలా చేయాలని చెప్తూ ఉంటే ఖుషి పాప బుద్ధిగా వింటూ కార్తీక్ చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత ఇద్దరు కలిసి మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తే అందరూ డిన్నర్ కి కూర్చుంటారు. రక్షిత మొహమాటంగా నేను తర్వాత తింటాను సార్ అని అంటే కార్తీక్ రక్షితను చూస్తూ రక్షిత నేను నిన్ను చెల్లిలా అనుకున్నాను. ఇప్పుడు ఇది నీ ఇల్లు కూడా. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండు. మొహమాట పడకు. అప్పుడే నాకు బాగుంటుంది అని అంటే రక్షిత సరే సార్ అంటూ వచ్చి కూర్చుంటుంది. సర్వెంట్స్ వచ్చి అందరికీ వడ్డించి వెళ్తే ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి చైర్ సపోర్ట్ తో ఒక సైడ్ కి టేబుల్ మీద కూర్చొని ప్లేట్ తీసుకొని కార్తీక్ కి తినిపిస్తూ తాను తింటూ ఉంటుంది. అందరూ చిరునవ్వుతో ఇద్దరి వైపు చూస్తూ ఉంటే ఖుషి తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. బుగ్గ నొప్పిగా ఉండడంతో కొంచెం కొంచెం తింటూ ఉంటే కొంచెం సేపటికి అందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. కార్తీక్ చేతికి గాయం అవడం వల్ల వజ్రం గారు చేయించాలి అని అనుకున్న పూజ ఇంకా కార్యం పోస్ట్పోన్ చేసుకుంటారు. కార్తీక్ కి గాయం తగ్గిన తర్వాత మాట్లాడాలి అని అనుకుని సైలెంట్ అవుతారు. వజ్రం గారు కార్తీక్ తో కృష్ణయ్య పంతులు గారిని కనుక్కున్నాను. నిశ్చితార్థానికి 2 రోజుల తర్వాత బాగుందట. ఈలోపు ఆదిత్య కూడా వస్తాడు కదా. ఆదిత్య వచ్చిన రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం అని అంటారు. కార్తీక్ వజ్రం గారి వైపు చూస్తూ మీ ఇష్టం అమ్మమ్మ, మీకెలా మంచిదనిపిస్తే అలా చేయండి అని చెప్తే కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వేదు ఆకాష్ల ఎంగేజ్మెంట్ ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుందా? ఇప్పుడు ఒకే ఇంట్లో చేరిన మన టామ్ అండ్ జెర్రీ శౌర్య రక్షితల మధ్య ఏం జరగబోతుంది? రక్షిత ఖుషిని చేంజ్ చేయగలుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.